Dear students, now we are seeing Maths 1A. Maths 1A 4 marks చూస్తున్నామమ్మా. 4 మార్క్స్లో క్వశ్చన్ నెంబర్ 13 చూస్తున్నాం. 13లో లాస్ట్ క్వశ్చన్ అమ్మ, 6th క్వశ్చన్. ఇది కూడా చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. ఇది కూడా చూడండి, వెరీ ఈజీగానే ఉంటుందమ్మా. ఓకేనా, దీంతో మనకు క్వశ్చన్ నెంబర్ 13 అయిపోతుంది. ఓకేనా, సో ప్లీజ్ ప్రాక్టీస్ రెగ్యులర్లీ, రిపీటెడ్లీ. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్ whose vertices are 1, 2, 1, 3, 2, 5, 2, -1, 0 and -1, 0, 1. 4 పాయింట్లు ఇచ్చిందమ్మా. 4 పాయింట్లు ఇచ్చాడు. టెట్రాహెడ్రాన్ అంటే ఏంటిదమ్మా? టెట్రాహెడ్రాన్ మీకు గుర్తుంది కదా, ఇట్లా ఉంటుంది టెట్రాహెడ్రాన్ అంటే. టెట్రాహెడ్రాన్ అంటే ఇట్లా ఉంటుందమ్మా. దిస్ ఈస్ కాల్డ్ టెట్రాహెడ్రాన్. ఈ ఫిగర్ని ఏమంటాం మనం? టెట్రాహెడ్రాన్ అంటాం. టెట్రాహెడ్రాన్. దీని వాల్యూమ్ ఫైండ్ చేయాలి మనం. దీని వాల్యూమ్ ఫైండ్ చేయాలి. దానికి ఏం ఇచ్చాడు? 4 పాయింట్లు. ఈ పాయింట్ ఇచ్చిండు, ఈ పాయింట్ ఇచ్చాడు, ఈ పాయింట్ ఇచ్చాడు, 4 పాయింట్లు ఇచ్చాడు. 4 పాయింట్లు ఇచ్చాడు. 4 పాయింట్లు ఇచ్చి ఏం చేయమంటున్నాడమ్మా? ఏం చేయమంటున్నాడు మనని? వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్ ఫైండ్ చేయమంటున్నాడు. ఓకేనా, మరి ఎలా ఫైండ్ చేస్తారు? వెరీ వెరీ ఈజీనమ్మా, పెద్ద ఇబ్బంది ఏం లేదు. చాలా సింపుల్ క్వశ్చన్. చూడండి ఏం చేస్తారు. ఏం చేస్తామమ్మా? ఏం చేస్తామంటే ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఇచ్చారు చూడండి. 1, 2, 3, 4. ఎన్ని ఇచ్చారమ్మా? 1, 2, 3, 4. ABCD అనుకుంటాం. ABCD, ABCD, ABCD. ఓకేనమ్మా, ABCD 4 పాయింట్లని ABCD అనుకుంటాం. ఎలా స్టార్ట్ చేస్తాం మరి ప్రాబ్లమ్? ఇంతకుముందు చేసినట్టుగానే గివెన్. దీన్ని ఏమనుకోవాలి? ఏ అనుకోకుండా ఏమని OA అని రాయాలి. OA పొజిషన్ వెక్టర్ రాసుకుంటామమ్మా. OA. మరి OA రాసినప్పుడు ఏం రాస్తాము? 1, 2, 1 రాయాం కదా. ఏం రాయాలి? యాక్చువల్లీ ఇది ఏ ప్లేస్ అమ్మా? I ప్లేస్. ఇది J ప్లేస్. ఇది K ప్లేస్. I, J, K. సో ఇలా రాస్తాం. ఇది 1 కాబట్టి 1I, I. 2 కాబట్టి 2J. 1 కాబట్టి K. అందుకే చూడండి, I ప్లస్ 2J ప్లస్ K అని రాస్తున్నాం. ఓకేనా, సో 1 to 1 ఎలా రాయాలమ్మా? I ప్లస్ 2J ప్లస్ K. మరి ఇదేమవుతుంది? రెండో పాయింట్ OB. రెండో పాయింట్ ఏమవుతుందమ్మా? OB. OB ఎలా రాస్తాం? 3I ప్లస్ 2J ప్లస్ 5K. 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 నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటిదమ్మా? 2 -1 0. దాన్ని OCగా రాయాలి. OC అని ఎలా రాస్తాం? 2 -1 0 అంటే 2I మైనస్ J. ఇది 0 కాబట్టి రాయొద్దు, K రాయ అవసరం లేదు. 2I మైనస్ K, 2I మైనస్ K, 2I మైనస్ J, 2I మైనస్ J, 2I మైనస్ J. లాస్ట్కి D. ఇది D కదమ్మా, దాన్ని ODగా రాసుకోవాలి. ఓకేనా టీ స్టూడెంట్స్? OD ఎలా రాస్తామమ్మా? -I, J సున్నా కాబట్టి రాయని అవసరం లేదు, ఓన్లీ K 1. సో -I ప్లస్ K, -I ప్లస్ K, -I ప్లస్ K, -I ప్లస్ K. ఓకే, సో ఇది OA, OB, OC, OD అమ్మ. OA, OB, OC, OD. OA, OB, OC, OD. నెక్స్ట్ టైం ఫైండ్ చేస్తామమ్మా. నెక్స్ట్ టైం ఫైండ్ చేస్తాం. సేమ్ ప్రాబ్లం నెంబర్ మనం ఫస్ట్ సెకండ్ చూసాం కదా, అట్లనే ఏం ఫైండ్ చేయాలి? AB వాల్యూ ఫైండ్ చేయాలి, AC వాల్యూ ఫైండ్ చేయాలి, AD వాల్యూ ఫైండ్ చేయాలి. ప్రాబ్లం నెంబర్ 1, 2 చూస్తే 2, 3 అట్లా చూసినా ఒక PQ, PR, PS అని ఉన్నా కదా. PQ, PR, PS. అక్కడ ఏం ఫైండ్ చేసామమ్మా? PQ, PR, PS. ఇక్కడ AB, AC, AD. ఇక్కడ ఏం ఫైండ్ చేయాలమ్మా? AB, AC, AD. AB, AC, AD. AB, AC, AD. AB, AC, AD. AB ఎలా ఫైండ్ చేస్తారమ్మా? గుర్తుందా మీకు? AB ఎలా ఫైండ్ చేస్తారు? AB ఫార్ములా ఏందమ్మా? OB మైనస్ OA. OB మైనస్ OA. ఈ OBలకి వెళ్ళి OA తీసేస్తే ఇది వస్తుంది. ఎట్లా సార్? చూడండి, OB అంటే ఇది కదా 3I. 3Iలకి వెళ్ళి I పోతే 2I. 2Jలకి వెళ్ళి 2J పోతే 0. 5Kలకి వెళ్ళి K పోతే 4K. అట్లా వచ్చింది. అట్లానే AC ఎట్లా వచ్చిందమ్మా? AC OC మైనస్ OA చేస్తే వచ్చింది. OCలకి వెళ్ళి OA తీసేయాలి, OCలకి వెళ్ళి OA తీసేయాలి, OCలకి వెళ్ళి OA. 2Iలకి వెళ్ళి I తీసేస్తే I. -Jలకి వెళ్ళి -2J తీసేస్తే -3J. ఇక్కడ K లేదు అంటే ఇక్కడ -Kనే వస్తుంది. ఓకేనా, ఇది AC అమ్మ. నెక్స్ట్ AD ఎలా ఫైండ్ చేస్తారమ్మా? హౌ డు యు ఫైండ్ AD? AD ఏంటిదమ్మా ఫార్ములా? OD మైనస్ OA. OD మైనస్ OA. సో ODలకి వెళ్ళి మనం ఏం తీసేయాలి? OA తీసేయాలి. ODలకి వెళ్ళి ఏం తీసేయాలమ్మా? OA. అంటే -Iలకి వెళ్ళి -I పోతే -2I. ఇక్కడ J లేడు కానీ ఇక్కడ J ఉంది, -2J వస్తుంది. -2J. మళ్ళీ Kలకి వెళ్ళి K తీసేస్తే K పోతుందమ్మా, K పోతుంది అనమాట. సో ఇట్లా మనకి AB, AC, AD ఫైండ్ చేయాలి. AB, AC, AD ఫైండ్ చేయాలమ్మా మనం. ఓకేనా?
ఈ ఫార్ములాతో ఏబి అంటే ఇట్లా ఫైండ్ చేయాలి, ఏసీ అంటే ఇట్లా ఫైండ్ చేయాలి, ఏడి అంటే ఇట్లా ఫైండ్ చేయాలి. ఫైండ్ చేసినాక ఏంటిదమ్మా క్వశ్చన్ ఏం అడిగాడు, వాల్యూమ్ ఆఫ్ టెట్రాహైడ్రాన్. ఏంటిదమ్మా క్వశ్చన్, వాల్యూమ్ ఆఫ్ టెట్రాహైడ్రాన్. వాల్యూమ్ ఆఫ్ టెట్రాహైడ్రాన్ ఫార్ములా ఏంటిదట, ఫార్ములా ఏందమ్మా 1/6. గుర్తుపెట్టుకోండి అమ్మా, 1/6 బాక్స్ ఏబి ఏసీ ఏడి. 1/6 బాక్స్ ఏబి ఏసీ ఏడి. 1/6 బాక్స్ ఏబి ఏసీ ఏడి. మరి ఇంతకుముందు చూసాం బాక్స్ ఎలా ఫైండ్ చేయాలో, మనం బాక్స్ గురించి చూసాం కదమ్మా. బాక్స్ క్వశ్చన్ నెంబర్ ఐ థింక్ క్వశ్చన్ నెంబర్ మనకి ఎక్కడమ్మా 12లో చూసాం. క్వశ్చన్ నెంబర్ 12లో చూసాం. బాక్స్ ఏబి ఏసీ ఏడి ఎలా ఫైండ్ చేస్తాం, 1/6 ఇట్లనే ఉంటుంది. 1/6ని ఇలా ఉంచుతాం. మరి ఏబి చూడండి, ఇక్కడ ఏబి ఏంటి వాల్యూస్ 2i + 4k కదా, జే లేడు కాబట్టి ఏమొస్తామా 204 రాయాలి. 204. మరి ఏసీ వాల్యూ చూడమ్మా 1 - 3 - 1. 1 - 3 - 1. ఓకేనా. ఏడి ఏంటిదమ్మా -2 కే లేదు కాబట్టి 0. -2 - 2 0. ఓకే. సో ఈ విధంగా మనకు చేయాలి. ఓకేనా. ఇక్కడ చూడండి, అది ఇక్కడ రాస్తున్నాను. 1/6 mod 204. 1 - 3 - 1. 1 - 3 - 1. -2 - 2 0. ఓకేనమ్మా. ఇప్పుడు దీని వాల్యూ ఫైండ్ చేయాలి. సో ఈ 1/6 అట్లనే ఉంచుతాం, మనకు తెలుసు కదా. మరి డిటర్మినెంట్ ఎలా ఫైండ్ తెలుసు కదా. మరి డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేస్తాం, 2 ఆఫ్ -0 ఆఫ్ + 4 ఆఫ్, అంతే కదా, రైట్. 2 ఆఫ్ అంటే ఏం చేస్తాం అమ్మా, 2ని ఇట్లా మూసేస్తాం కదా. సో ఇక్కడ ఏమొస్తుంది 0, ఏమొస్తుందమ్మా 0 - 2 అవుతుంది. నెక్స్ట్ 0 ఆఫ్ 0, ఓకేనా, 0 - 2 అవుతుంది. నెక్స్ట్ 4 ఆఫ్ ఏమవుతుందమ్మా -2 - 6. ఓకే, రైట్. సో 1/6 0 - 2 -2 -2 × 2 -4. ఓకేనమ్మా. ఇది 0నే, ఎందుకంటే ఇక 0 × సంథింగ్, ఇది 0నే. దీన్ని ఫైండ్ చేయాల్సిన అవసరం లేదమ్మా. ఇక ఇది చూద్దాం. -2 - 6 ఎంత, -2 - 6 ఎంత, -8. -8 4 -32 అమ్మా, -32. ఓకేనా, రైట్. సో 1/6 -4 - 36 ఎంత అమ్మా, -4 - 32 ఎంత, -36. ఓకేనా. సో వాల్యూమ్ అన్నాం కాబట్టి ఇది మోడల్లో తీసుకోవాలమ్మా, వాల్యూమ్ నెగిటివ్ ఉండదు కదా. సో ఇప్పుడు ఏమవుతుంది 1/6 × +36 తీసుకోవాలి. 1/6 × ఇది +36 తీసుకోవాలి. +36 వాల్యూమ్ కాబట్టి. సో మరి 6 టేబుల్ 36 ఎప్పుడు వస్తుందమ్మా, 6 1 6 6. సో మన ఆన్సర్ ఏంటిది, 6 క్యూబిక్ యూనిట్స్. 6 క్యూబిక్ యూనిట్స్. సో ఇది మన ఆన్సర్. దిస్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ వాల్యూమ్ ఆఫ్ టెట్రాహైడ్రాన్. ఇదే మన వాల్యూమ్ అమ్మా, 6 క్యూబిక్ యూనిట్స్. 6 క్యూబిక్ యూనిట్స్. సో ఈ విధంగా మనం ప్రాబ్లం చేస్తాము. ఓకేనా. సో ప్లీజ్ కీప్ ప్రాక్టీసింగ్. ఓకే, డెఫినెట్లీ యూ మే గెట్ 1 4 marks question.